ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము, నీవు నడుచు మార్గములన్నింటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. యెహోషువ 1:9. ఈ వాగ్దానము దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. అవును, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనము ఎన్నోసార్లు అనేకమైనటువంటి మార్గాల్లో వెళుతూ ఉంటాము. మనము ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ ఉంటాము. మనకు తెలియనటువంటి మార్గాల్లో మనము ప్రయాణం చేస్తూ ఉంటాము. ఆయా సందర్భాల్లో మనకు తెలియనటువంటి మార్గాల్లో కూడా మనం వెళుతూ ఉంటాము. కానీ దేవుడైనటువంటి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు, నీవు నడుచు మార్గములన్నింటిలో నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు సహాయం చేస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దావీదుతో సెలవిచ్చినట్లుగా నేను నీకు తోడై ఉంటాను అని సెలవిస్తూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో దావీదు కూడా మాట్లాడుతూ ఈ విధంగా అంటూ ఉంటాడు, నేను అంధకారము లోయల్లో సంచరించినను నీ దిడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును, నీవు నాకు తోడై ఉన్నావు అని దావీదు సెలవిస్తూ ఉంటాడు. అదేవిధంగా యెహోవా మనకు తోడై ఉండి మనం నడిచే మార్గములన్నింటిలో ఆయన మనకు తోడై ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని పాదాల చెంత చేరి ఆయన స్తుతించి ఆయన మహిమపరిచి ఆయనను ప్రార్థించినప్పుడు నిజముగా ఆయన మన మార్గాల్లో తోడయుండి మనము చేరుకోవలసినటువంటి గమ్యస్థానాలకు ఆయన సురక్షితంగా మనల్ని చేరుస్తాడు. మనము ఎక్కడ వెళ్ళినను ఆయన మనకు తోడుగా ఉండి మన పనుల్లో విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన నిజమైనటువంటి దేవుడు. ఆయన తోడు, ఆయన సన్నిధి, ఆయన కృప లేనిది మనము ఏమీ కూడా చేయలేము. కాబట్టి నిరంతరము ఆయనను స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన గర్వపరుస్తూ ఆయన తోడు, ఆయన సన్నిధి మనకు నీడగా ఉండేలాగా ఆయన్ని ప్రార్థిస్తూ ఉండాలి. ఈ యొక్క దేవుడు నిజమైనటువంటి దేవుడు. ఈయన నిజమైనటువంటి తోడు. మనుషులు మనల్ని విడిచిపెట్టిన, మనుషులు మనల్ని త్రోసివేసిన, మనుషులు మనల్ని దూరపరిచిన, ఆయా సందర్భాల్లో మనుషులు మనల్ని తృణీకరించిన యెహోవా మాత్రం మనల్ని ఎన్నడూ కూడా విడువని దేవుడు, ఎడబాయినటువంటి దేవుడు. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. కొరకు లైక్ అండ్ షేర్ చేసుకోండి. మన యేసయ్య సన్నిధిని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అన్ని ఉపయోగకరమైన సందేశాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.